ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलादिवास सुधस्राविणं तीक्तमप्याप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं సాయినాథం। శ్రీ సాయి సచరిత్ర ఓవి టు ఓవి మణిగారిచే తెనిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథంలో గురుభక్తి లీలా దర్శనం అనే 23వ అధ్యాయం శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. ఇందులో 205 ఓవిలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా బాబాగారి గుణనిధి ఎలా ఉంటుంది, జీవుడు చిలుక ఈ ఇద్దరి మధ్య ఎటువంటి సారూప్యం ఉంది, శ్యామను పాము కరిస్తే బాబా ఎలా రక్షించారు, యోగాభ్యాసికి వచ్చిన సందేహాన్ని బాబా ఎలా నివృత్తి చేశారు, షిరిడి ప్రజల మూఢ నమ్మకాన్ని బాబా ఎలా నిరసించారు, అలాగే దీక్షిత్ గారికి బాబా గారు పెట్టిన ఒక అద్భుతమైన పరీక్ష, ఇటువంటివన్నీ మనం ఈ అధ్యాయంలో దర్శించుకుందాం. ఇందులో ఒక చక్కటి ఓవి రాశారు హేమాడ్ పంత్ గారు. భావార్థులైన శ్రోతలు జతగూడినప్పుడు సాయి యొక్క నిధి తెరుచుకుంటుంది. వ్యర్థంగా కుతర్కం చేసేవారికి ఇది అర్థం కాదు. అమాయక భక్తులు ఆ ప్రేమను అనుభవిస్తారు. ఒక అద్భుతమైన ఓవి అండి. ఒక్క ఓవిలో బాబాగారి దయని, వారి గుణాన్ని మొత్తం మనకు అర్థమయ్యేలా, మరొక్కమారు మనం వారిని స్మరించేలా చేస్తుంది. ఇటువంటి ఓవిలు అనేకం ఉన్నాయి సచ్చరిత్రలో. అందుకే సచ్చరిత్రలో ఉండే మన మనసుకు నచ్చిన ఓవిలు మనం రాసుకోవాలి. కేవలం చదివి వదిలేయకూడదు. రాసుకొని వాటిని మనం మరలా మననం చేస్తూ ఉంటే ఆ ఓవిలో ఉన్న అర్థం మనకు బాబాగారు వివరంగా తెలియచేస్తూ ఉంటారు. అప్పుడు మనసుకు కలిగేదే నిజమైన తృప్తి, ఆనందం. మరి ఈ ఓవిలో ఏముందో చూద్దాం. భావార్థులైన శ్రోతలు జతగూడినప్పుడు సాయి యొక్క నిధి తెరుచుకుంటుంది. శ్రోతలు అనలేదు అంటే బాబాగారు వరాలు ఇస్తారు. వరానికి అవసరమైన అర్హతను దాన్ని మనకు జోడిస్తారు. ఇక్కడ వరం ఇచ్చారు, సాయి యొక్క నిధి తెరుచుకుంటుంది శ్రోతలకు. కానీ శ్రోతలు ఎటువంటి వారు అయి ఉండాలి? శ్రోతల అర్హత ఏంటి అంటే, ఆ నియమం ఏమిటి అంటే, వారు భావార్థులు కావాలి. అంటే భావాన్ని అర్థించేవారు కావాలి. మరి ఎవరు భావార్థి? విద్యార్థి అంటే విద్యను అర్థించేవారు. మరి భావార్థి అంటే భావాన్ని అర్థించేవారు. ఈ భావన ఎటువంటిది అంటే, రామకృష్ణ పరమహంస చెప్తున్నారు భక్తి మార్గంలో ఉన్న అనేకమైన స్థితులను. ఇందులో భావాన్ని మనం గ్రహిద్దాం. మొదట సాధువులతో సాంగత్యం చెయ్యి అంటారు ఆయన. సాధువులు సత్పురుషులతో సాంగత్యమే సత్సాంగత్యం, సత్సంగం. కాబట్టి సత్సంగాన్ని చేస్తే భగవంతుడి గురించి వింటావు. వినే కొద్దీ వారి పట్ల నమ్మకం కలుగుతుంది. అదే విశ్వాసం, అదే శ్రద్ధ. కాబట్టి భగవంతుడి గురించి మనకు శ్రద్ధ కలగాలి అని అంటే సాధువులతో సాంగత్యం చేయాలి. వారి ద్వారా భగవంతుడి గురించి మనం వినాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు వారి పట్ల శ్రద్ధ ఏర్పడుతుంది. ఈ శ్రద్ధతో మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే అది నిష్ఠగా పరిణమిస్తుంది. ఇదొక స్థితి. ఆ స్థితిలో వింటే భగవంతుడి గురించి మాత్రమే వినాలి, పలికితే భగవంతుడి నామాన్నే పలకాలి, చూస్తే భగవంతుడినే చూడాలి అన్న ఒక ఇచ్ఛ కలుగుతుంది. ఈ ఇచ్చే నిష్ఠ. ఈ నిష్ఠ పెరిగే కొద్దీ మనసు ప్రాపంచిక చింతనను వదిలిపెడుతుంది, భగవత్ చింతన
చేస్తుంది. విషయ సుఖాల పట్ల సహజంగా విరక్తి కలుగుతుంది. భగవంతుడి పట్ల ఆసక్తి కలుగుతుంది. ఇది మానసిక వైరాగ్యం. ఈ వైరాగ్యం పెరిగే కొద్దీ, తీవ్రమయ్యే కొద్దీ భగవంతుడు లేదా గురువు మార్గంలో నడవాలి అనిపిస్తుంది, వారిని అనుసరించాలి అనిపిస్తుంది. ఇలా మనసు ఎప్పుడు గురువు సాన్నిధ్యాన్నే కోరుకుంటుంది. మనసు గురువు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనసులో లేచే ప్రతి ఆలోచనకు గురువు లేదా భగవంతుడు కేంద్రంగా ఉంటారు. ఇది భక్తి. సరిగ్గా బాబాగారు 3వ అధ్యాయంలో చెప్పిన నిర్వచనం ఇదే. మీ మనోవృత్తులన్నింటినీ, అంటే మీ మనసులో వచ్చే ఆలోచనలు అన్నింటినీ నా వైపుకు మరలించండి, అదే నా భక్తి అన్నారు బాబా. సరిగ్గా ఇటువంటి స్థితి భక్తి. ఈ భక్తి పెరిగే కొద్దీ, తీవ్రమయ్యే కొద్దీ మనసు భగవంతుడికి లేదా గురువుకి మరింతగా దగ్గర కావాలి అని పరితపిస్తూ ఉంటుంది. ప్రతి క్షణం వారిని చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. ఇక వారు తప్ప ఎవరు ఏది రుచించని స్థితి ఏర్పడుతుంది. వారితో నిత్యం మాట్లాడుతూ ఉండాలి అనిపిస్తుంది. వారితో మాట్లాడుతుంటారు కూడా. కానీ ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం, అంటే భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న సంబంధం ఏ విధంగా ఉంది అని నిన్ను నీవు ఎలా భావిస్తూ ఉన్నావో, అంటే భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న సంబంధంలో, అనుబంధంలో నిన్ను నీవు ఎలా భావిస్తూ ఉన్నావో అన్నదే భావన, అదే భావం. ఇక్కడ 4 రకాలు ఉన్నాయి అంటారు. యశోద కృష్ణుడికి, అంటే భగవంతుడికి తాను తల్లిగా భావించింది, తల్లిగానే వారిని ఆరాధించింది. అర్జునుడు తనను మిత్రుడిగా భావించాడు. ఆంజనేయుడు రాముడికి నేను దాసుడిని అని అర్చించుకున్నారు. రాధాదేవి కృష్ణుడికి తాను ఇష్టమైన దానిని అని భావించింది. ఇలా ఈ 4 రకాల భావనలు ఉంటాయి. కానీ బాబాగారు ఎప్పుడు చెప్పేవారు, నేను అల్లాకి పాదదాసుడిని అని. రామకృష్ణ పరమహంస చెప్తారు, అమ్మా నేను నీ చేతిలో పనిముట్టునమ్మా అంటారు. అంటే వారు చెప్పింది కూడా నేను నీకు దాసుడినమ్మా అని. కాబట్టి సద్గురువులు సూచించేది ఈ దాస్యభావం. కాబట్టి సాధకుడు లేదా భక్తుడు దాస్యభావాన్ని వహించాలి అని సూచిస్తూ ఉన్నారు. ఇటువంటి భావనలు మొదటలో 4 రకాలుగా ఉన్న క్రమేణా మనసు ఒకే భావంలో స్థిరపడుతుంది. అది మహాభావన. ఈ మహాభావన తర్వాతే వచ్చేది ప్రేమ. ప్రేమ అనంటే అన్నిటిలోనూ, అందరిలోనూ, అంటే సర్వత్రా భగవంతుడే ఉన్నారు అనే ఒక భావన. ఇది ప్రేమ, సమభావం. ఈ ప్రేమ కలిగిందే అప్పుడు భావన తప్పిపోయి సర్వత్రా, అన్నిటిలోనూ, అందరిలోనూ ఉన్నది భగవంతుడే, వారు తప్ప అన్యం ఏది లేదు అని మనసు అనుభూతి చెందుతుంది. ఈ అనుభూతి చెందటమే, అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే దర్శనం, అదే సాక్షాత్కారం, అదే మోక్షం. కాబట్టి ఎన్ని దశలు ఉన్నాయో చూడండి. భక్తి మార్గం పరంపర సోపాన మార్గం అంటారు. ఎన్ని మెట్లు ఉన్నాయో చూడండి. మోక్షం పొందాలి అని అంటే మొదట సాధువులతో సాంగత్యం లేదా సత్సంగం, తర్వాత శ్రద్ధ, నిష్ఠ, భక్తి, భావం, మహాభావం, ప్రేమ, తర్వాతనే భగవత్ ప్రాప్తి. కాబట్టి భగవత్ ప్రాప్తిని పొందేందుకు మొదటి మెట్టు సత్సంగం, సాధువులతో సాంగత్యం, సత్పురుషులతో సాంగత్యం, లేదా సద్గురువు యొక్క ప్రామాణిక గ్రంథంతో సాంగత్యం. కాబట్టే సద్గురువు గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నామన్నా, లేదా ఇలా శ్రవణం చేస్తూ ఉన్నామన్నా, ఇది మోక్షాన్ని పొందేందుకు తొలి మెట్టు. ఈ మెట్టు ఎక్కిన తర్వాతనే మిగతా మానసిక స్థితులు భగవంతుడు లేదా గురువు మనకు ప్రసాదిస్తారు. కానీ ఇటువంటి సద్గురువుతో సాన్నిధ్యం, వారి సాంగత్యం కలగాలి అంటే భగవంతుడి అనుగ్రహం కావాలి. కాబట్టే ఎవరిని దేవుడిగా, దేవతగా మనం ఆరాధించినా వారు ప్రసన్నులైతే మనకు సద్గురు సన్నిధిని ప్రసాదిస్తారు. ఇటువంటి వారు సద్గురువు. కాబట్టి ఇటువంటి సాన్నిహిత్యాన్ని, ఇటువంటి సాంగత్యాన్ని పొందాలి అని అంటే శ్రోతలు భావార్థులై ఉండాలి అని చెప్తుంది సచ్చరిత్ర. కాబట్టి ఈ ఒక్క మాటలో ఎంతటి భావం దాగి ఉందో చూడండి. అందుకే బాబాగారు
శ్రద్ధ నిష్టని కోరారు. వాటిని అధిగమించి, భక్తిని అధిగమించి భావాన్ని కోరుకునే శ్రోతల కోసం బాబాగారు ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం, అటువంటి వారు కోరితే సాయి యొక్క నిధి తెరుచుకుంటుంది అని వరం ఇస్తూ ఉన్నారు బాబా. మరి సాయి యొక్క నిధి ఎటువంటిది? అది గుణనిధి. బాబాగారి వద్ద గుణాలు ఉన్నాయి. ఈ గుణాలన్నిటినీ వారు వితరణ చేస్తారు మనం కానీ వారిని కోరుకుంటే. మరి బాబాగారి వద్ద ఉన్న గుణాలు ఎటువంటివి? శాంతి, క్షమ, దయ, నిస్సంగత్వం, పరోపకారం, ఇంద్రియ నిగ్రహం, నిరహంకారం. ఒక్కసారి బాబాగారిలో ఉన్న ఈ గుణాలని ఒక్కసారి మళ్ళీ గుర్తుకు తెచ్చుకుందాం. బాబాగారి శాంతి, సచరిత్ర చెప్తూ ఉంది, వారి శాంతియే వారికి భూషణం. వారి మనసు ఎప్పుడు ప్రసన్నంగా ఉండేది. ఎటువంటి కోరికలు లేవు, ఎటువంటి ఆందోళన లేదు. కాబట్టి ఎప్పుడు వారి మనసు శాంతాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టే ఇటువంటి వారి సన్నిధిలో కూర్చుంటే మన మనసు కూడా ఇటువంటి శాంతాన్నే పొందగలదు. ఇది మనం ఎప్పుడైనా ఒక సాధువు ముందు కూర్చునే సందర్భం కానీ వస్తే మన మనసు పొందే శాంతాన్ని బట్టి, అనుభూతిని బట్టి మనం గ్రహించవచ్చు ఎదుటివారు ఎటువంటి వారు అని. కాబట్టి బాబాగారి వద్ద ఇటువంటి శాంతి ఉండేది. వారి సమక్షంలో ప్రతి ఒక్కరూ పొందింది ఇటువంటి శాంతాన్నే, ఇటువంటి ఆనందాన్నే. ఈ శాంతి బాబాగారి వద్ద ఉన్నటువంటి ఒకానొక గుణం. రెండవది క్షమ. అందరి పట్ల క్షమ. ఏ ఒక్కరి పట్ల వైరం లేదు. అందరిలోనూ తననే చూసుకునే బాబాకి ఎవరి పట్ల వైరం ఉంటుంది? కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల క్షమ. అమీర్ షక్కర్ మనం ముందు అధ్యాయంలో దర్శించుకున్నాం. బాబాగారు 9 నెలల పాటుగా చావడిలో ఉండమన్నారు. ఉండగలిగాడా? బాబాగారికి చెప్పకుండానే చావడి నుండి కోపరగాంకు పారిపోయాడు. కోపరగాంలో ఉన్నాడా? లేదు. తిరిగి మళ్ళీ చావడికే రావాల్సి వచ్చింది. అలా వచ్చినా బాబాగారు కోపడ్డారా? లేదు. వారిని క్షమించారు. అలా ప్రతి ఒక్కరి పట్ల బాబాగారికి క్షమ ఉంటుంది. వారు ఎవరిని కోపగించుకోలేదు. ఇది వారి క్షమ. ఇక బాబాగారి దయాగుణాన్ని చూద్దాం. ప్రతి జీవి పట్ల దయ. దయ అంటే ఎదుటివారు దేనికోసం తన వద్దకు వస్తూ ఉన్నారో వారి కోరికను తీర్చాలి అన్న సహజమైన గుణం. ఇది బాబాగారిలో మనం ఎన్నోసార్లు దర్శించుకున్నాం. పుత్ర సంతానం కోసం వస్తే పుత్ర సంతానాన్ని ఇచ్చారు. ఏదైనా సందేహాల కోసం వస్తే సందేహాలను నివృత్తి చేశారు. ఎవరు ఏది కోరుకుంటే దానిని ఇస్తూనే ఉన్నారు బాబా. ఇలా అన్ని జీవుల పట్ల వారికి ఉన్నది దయ. నిస్సంగత్వం. ఎవరితోనూ సంగత్వం ఉండేది కాదు. పైకి అమ్మా, అయ్యా, కాకా, బావు, బాపు అని పిలిచినా, తాత్యా పాటిల్ మామ అని పిలిచినా, బాయిజాబాయి తమ్ముడు అని పిలిచినా, ఇలా ఎవరు ఎలా పిలిచినా లేదా బాబాగారు అందరిని ఎలా సంబోధించినా వారికి ఏ ఒక్కరితోనూ సంగత్వం అంటూ లేదు. వారు తటస్థంగా ఉండేవారు. అదే నిస్సంగత్వం. అందుకే బాబా చెప్తారు 34వ అధ్యాయంలో శ్యామతో, శ్యామ, నేను దేవుణ్ణి కాను, ఈశ్వరుణ్ణి కాను, పరమేశ్వరుణ్ణి కాను, నేను చేసేవాణ్ణి కాను, చేయించేవాణ్ణి కాను. విధివశాత్తు జరిగే కర్మలన్నింటికీ నేను సాక్షిభూతుణ్ణి. ఇలా బాబాగారు సాక్షి. అన్నీ చూస్తూ ఉంటారు, అందరికీ మార్గాన్ని తెలుపుతూ ఉంటారు. కానీ మార్గంలో నడిచామా వారి శిక్షణ ఉంటుంది. మార్గంలో నడవలేకపోతే ఆ ప్రయత్నం మనం ఏం చేయలేకపోతే అలాగే ఉంటుంది మనం పొందే ఫలితం. కాబట్టి ఏ ఒక్కరితోనూ ప్రత్యేకంగా వారికి అనురక్తి ఉండదు, ఏ ఒక్కరితోనూ ప్రత్యేకంగా సంగత్వం ఉండదు. ఇలా తటస్థంగా ఉంటారు బాబా. ఇది వారి నిస్సంగత్వం. ఇంద్రియ నిగ్రహం. బాబాగారు తమ ఇంద్రియాలను పూర్తిగా నిగ్రహించుకున్నారు. ఉదాహరణకి వారి జిహ్వకు ఎటువంటి రుచి ఉండేది కాదు. భిక్షాన్నాన్ని స్వీకరించేవారు. అది కూడా నియమంగా ప్రతిరోజు 5 స్థలాలకు వెళ్ళి ఆ భిక్షలో వారికి ఏది ప్రాప్తిస్తే అదే. రొట్టె ఎండిపోయిందా, చది రొట్టెనా, దాన్నే స్వీకరించారు. కూర ఉందా, కూర లేదా, అయినా స్వీకరించారు. ఎప్పుడు పరమాన్నాలు కోరుకోలేదు. కమ్మగా రుచులుగా ఉండాలి అని కోరుకోలేదు. ఏది ఎలా ఉన్నా వారు దానిని స్వీకరించేవారు. దానితోనే తృప్తిగా ఉండేవారు. ఏ రోజు కూడా అమితంగా తినేవారు కాదు. ఎప్పుడు చాలా కొంచెంగానే ఆహారాన్ని స్వీకరించేవారు. అలా ప్రాణధారణ చేసుకుంటూ ఎప్పుడు
నిరభిమానంగా ఉంటూ జ్ఞానానికి మోక్షానికి సాధన అయిన శరీరాన్ని రక్షించుకునేవారు అంటారు హేమాడ్ పంత్. బాబాగారు శరీరాన్ని రక్షించుకోవడం ఏంటి, అసలు ఈ శరీరం నేను కాదు అని వారు చెప్తుంటే ఈవోవి మన కోసం మనం ఎలా ఆచరించాలో తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇదే బాబా చెప్తున్నారు. ఇక్కడ ఆహారాన్ని కొంచెంగా తీసుకోండి, ఆహారం మాత్రం శరీరానికి అవసరం. ఎందుకంటే చాలా అరుదుగా వచ్చే అవకాశం మానవ శరీరం. ఈ మానవ శరీరానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే విచక్షణ శక్తి, బుద్ధి. ఈ బుద్ధితో ఏది నిత్యం ఏది అనిత్యం అని తెలుసుకొని మానసిక వైరాగ్యాన్ని సాధించి భగవత్ప్రాప్తి పొందాలి అని మానవ శరీరాన్ని ఇస్తాడు భగవంతుడు. కాబట్టి ఈ శరీరాన్ని పోషించుకోవడానికి ఆహారం తప్పనిసరి. కాబట్టి ఆహారాన్ని కొద్దిగా తీసుకోండి, శరీరాన్ని రక్షించుకోండి, ఈ శరీరంతో సాధన చేయండి. కాబట్టి ఆహారం తీసుకునేది ఎందుకు అంటే శరీరాన్ని రక్షించుకోవడం కోసం. అంటే ఆహారాన్ని తీసుకోవడం జీవించడానికి కోసం, అంతేగాని జీవించడం ఆహారం తీసుకునేందుకు కాదు అని మనకు తెలియజేసేందుకు ఈ ఓవి రాశారు హేమాడ్ పంత్. నిరహంకారం ఎలా ఉంటుందో చూద్దాం. బాబాగారు ఏ రోజు తాము కర్తలము అని భావించలేదు, శరీర భావనే లేదు. కాబట్టి తాను కర్తనని ఎప్పుడు భావించకుండా అన్నీ వారే చేసేవారు. రతన్జీ వచ్చారు, సంతానం కావాలి అని అడిగారు. బాబాగారు దక్షిణ తీసుకున్నారు, అతనికి సంతానాన్ని ఇవ్వాలి అని. సంతానాన్ని ఇచ్చారు. కానీ అతనితో ఏమన్నారు, నీ మనసులో ఉండే కోరికను అల్లా తీరుస్తారు అన్నారు. సంతానం ఇచ్చింది బాబా, కానీ దానిని తమకు ఆపాదించుకోలేదు, అల్లా అంటారు. తుఫాను వచ్చింది, తుఫానుని జరఠైరో అని శాసించి ఆపింది బాబాగారు. అగ్ని పెద్దగా పెరిగిపోతే ధునిలో తగ్గు తగ్గు అని అగ్నిని శాసించి చల్లార్చిన వారు బాబా. ఇలా అన్నీ తాము చేస్తూ ఉన్నా కూడా ఏం చెప్తారు, అల్లా జగద్రక్షకుడు, వారు ఏమి తలుచుకుంటే అదే జరుగుతుంది అంటారు. ఇక్కడ తాము ఏది తలుచుకుంటే అది జరుగుతూ ఉంది, కానీ ఈ శక్తిని తమపై ఏది ఆపాదించుకోరు. ఇది నిరభిమానంగా ఉండటం, నిరహంకారంగా ఉండటం అంటే. అలాగే ప్రతి జీవిలోనూ ఈశ్వరుడు విరాజమానుడై ఉన్నారు. సృష్టిలో అందరూ వారి అధీనంలో ప్రవర్తిస్తారు, వారి అజ్ఞానుసారం ప్రవర్తిస్తారు అని అంటారు బాబా. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ బాబాగారి అజ్ఞానుసారం ప్రవర్తిస్తూ ఉంటాం. బాబాగారు ఏది చెప్తే అదే జరుగుతూ ఉంటుంది, కానీ పైకి మాత్రం ఈశ్వరుడు అంటారు, తమకేది ఆపాదించుకోరు. అలా సర్వము తానే అయినా, తానే సాక్షాత్తు భగవంతుడు అయినా ఎప్పుడు నేను భగవంతుణ్ణి అంటే నేను అన్నల్ హక్కును అనే మాట బాబాగారు వద్ద రాలా. ఎప్పుడు ఏమనేవారంటే నేను యాదే హక్కును మాత్రమే, అంటే నేను పరమేశ్వరుణ్ణి నిత్యము స్మరించే వారి పాదసేవకుణ్ణి అంటారు బాబా. ఇలా నిరహంకారంగా ఉండడం బాబాగారిలో మనం దర్శించుకోవచ్చు. ఇక వారి పరోపకారం ఎలా ఉంటుందో చూద్దాం. సచరిత్ర చెప్తూ ఉంది, జడులైన జీవులను ఉద్ధరించడానికి, పరోపకారం చేయటానికి భగవంతుడు సత్పురుషులుగా అవతరిస్తూ ఉంటారు అని. ఇలా వచ్చినటువంటి బాబా నిత్యము చేసింది పరోపకారం. అసలు సత్పురుషులు ఏమి చేయక్కర్లేదు, వారు శరీరంతో ఉంటే చాలు అంటారు. కారణం ఏంటంటే వారు శరీరంతో ఉంటే వారి దర్శనార్థం వచ్చిన వారు వారి దర్శనంతో తమ చెడు ప్రవృత్తులను మార్చుకుంటారు. సత్పురుషులు అనుగ్రహపూర్వకంగా ఒక్క క్షణం మన వైపు చూస్తే చాలు, అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. ఇలా వారి దర్శనంతో పొందే ప్రయోజనాలు విస్తృతంగా ఉంటాయి. కాబట్టి సత్పురుషుడు అవతరిస్తే చాలు, శరీరంతో ఉండడమే పరోపకారం. బాబాగారు నిత్యము చేసింది పరోపకారం. అందుకే సచరిత్ర ముందే చెప్పింది, పరోపకారం వారి నిత్య స్వభావం, చరాచరాలన్నింటిలోనూ వారికి సద్భావం. కాబట్టి పరోపకారార్థం ఇదం శరీరం అని బాబాగారు స్పష్టంగా ఆచరించి చూపించారు. అందుకే సచరిత్ర చెప్పింది, బాబాగారు అవతార పురుషులే అయినా ప్రాపంచిక వ్యవహారాలను, వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా పాటించి ప్రజలకు తెలియచేశారు. ఇలా వారి ఆచరణలో లోకాచార పద్ధతిని మనం గమనించవచ్చు. వారి సన్యాస ఆశ్రమానికి తగ్గట్టుగా
వారి ప్రవర్తన ఎలా ఉండిందో మనం గమనించవచ్చు. బాబాగారు చేసిన ఒక్క పరోపకారాన్ని దర్శించుకుందాం. ఒక పర్యాయం ఒక యోగాభ్యాసి షిరిడీకి వచ్చారు నానాసాహెబ్ చంద్రకర్తో. వారి సమస్య ఏంటంటే పతంజలి యోగాన్ని బాగా అభ్యసించాడు, కానీ దాంట్లో చివరిదైనటువంటి సమాధి స్థితిలో ఒక్క క్షణం కూడా నిలువ లేకుండా ఉన్నారు ఆయన. అలా ఎందుకు నిలువ లేకపోతున్నాను, నాలో సమస్య ఏంటి అని వారికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలు తొలగించుకోవాలి అనుకున్నారు. చంద్రకర్తో పాటుగా షిరిడీకి వచ్చారు, మసీదుకు వచ్చారు. మసీదుకు వచ్చేసరికి బాబాగారు ఏం చేస్తున్నారు, ఉల్లిపాయతో ఎండు రొట్టెను తింటూ ఉన్నారు. ఉల్లిపాయ యోగాభ్యాసికి అది నిషిద్ధం. కారణం ఏంటి అంటే అది యోగాభ్యాసిలో తమో గుణాన్ని ప్రేరేపిస్తుంది, సోమర్తనాన్ని కలిగిస్తుంది అని విశ్వాసం. కాబట్టే సాధకులకు యోగాలో ఉల్లిపాయ నిషిద్ధం. ఇతడు యోగాభ్యాసి చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేంటిది, నేను ఎంతో పెద్దదైనటువంటి సమాధి స్థితికి సంబంధించిన సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి అని వస్తే ఈ మహానుభావుడు ఉల్లిపాయతో ఎండు రొట్టెను తింటూ ఉన్నాడు. అంటే వారి ఆహార్యాన్ని చూసి, వారి తినే పద్ధతిని చూసి, తినే ఆహారాన్ని చూసి అతని మనసులో వీరు నా సందేహాన్ని తొలగించగలరా అని అనుకున్నారు. మనసులో వికల్పం కలిగింది. చూడండి బాబాగారి దయ మరొక్కమారు. ఎవరు తమ వద్దకు వచ్చినా, ఏ పని మీద వచ్చినా వారు వచ్చిన పనిని తీర్చాలి, వారికి సహాయం చేయాలి అన్న సహజమైన లక్షణం బాబాగారిలో ఉన్న దయ. వెంటనే బాబాగారు నానాతో అంటారు, నానా, ఉల్లిపాయను ఎవరైతే జీర్ణించుకోగలరో వారు నిర్భయంగా ఉల్లిపాయను తినవచ్చు అన్నారు. అతని మనసులో వచ్చిన సందేహానికి వెంటనే స్పాంటేనియస్గా బాబాగారు ఇచ్చిన జవాబు, ఎవరైతే ఉల్లిపాయను జీర్ణించుకోగలరో వారు మాత్రమే ఉల్లిపాయ తినాలి, అటువంటి వారు నిర్భయంగా ఉల్లిపాయ తినవచ్చు. అతడి సందేహానికి సమాధానం వచ్చేసింది. నాకు ప్రతి ఒక్కటి తెలుసు, నీకెందుకు అనుమానం అని అతడి మనసుకు వచ్చింది. చూడండి బాబాగారికి వారి పనితనం ఎలా ఉంటుందో. వచ్చిన వ్యక్తి తన సందేహాన్ని తొలగించుకోవాలి అని అంటే ముందు వీరి సమర్థత వారికి తెలియాలి. అతడి మనసు వికల్పమైంది. బాబాగారి మాట అతను వినాలి అని అంటే ముందు అతడికి బాబాగారి పట్ల విశ్వాసం కలగాలి. ఇదే బాబాగారి పద్ధతి. మొట్టమొదట ఎవరు తమ వద్దకు వచ్చినా వారికి తమ పట్ల విశ్వాసాన్ని కలిగిస్తారు. ఇలా ఇప్పుడు యోగాభ్యాసికి బాబాగారి పట్ల నమ్మకం కుదిరింది. ఇప్పుడు శ్రద్ధగా వచ్చి బాబాగారి వద్ద కూర్చున్నారు, తమ సందేహాలు మనవి చేశారు, వాటిని బాబాగారు తీర్చారు. బాబాగారు ఊది ఇచ్చారు, ఆశీర్వాదాన్ని ఇచ్చారు. అతడు సంతోషంగా వెళ్ళిపోవడము జరిగింది. ఇలా బాబాగారి వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి బాబాగారు చేసేదే ఇటువంటి పరోపకారం. అటువంటి పరోపకారం చేసేందుకే భగవంతుడు సద్గురువుగా అవతరిస్తూ ఉంటారు అని అనేక పర్యాయాలు చెప్పింది మనకు సచ్చరిత్ర. 22వ అధ్యాయంలో మనం దర్శించుకున్నాం. బాలమీర్కర్ను, బూటీను, అమీర్ షక్కర్ను బాబాగారు పాము కాటు నుంచి ఎలా కాపాడారో, ఆ గండాలు ఎలా తప్పించారో అని. మిర్కర్తో శ్యామను పంపారు. ఇప్పుడు శ్యామనే పాము కరిచింది. బాబాగారు వారిని ఎలా రక్షించారో చూద్దాం. ఒక సాయంత్రం 7 గంటల సమయంలో శ్యామకు చిటికిన వ్రేలు మీద పాము కరిచింది. ఆ విష ప్రభావంతో మంట, శరీరం ఎర్రగా అయిపోయింది, భరించలేని వేదన. ఇప్పుడు అతని మిత్రులు వచ్చారు. విరోబా వద్దకు పోదాం పదా అన్నారు. అప్పుడు శ్యామ వాళ్ళ పెదనాన్న నిమోన్కర్ గారు షిరిడీలో ఉన్నారు. ఆయన చూసి వచ్చి ఊదిని తీసుకువెళ్ళు అన్నారు. చూడండి శ్యామకు పెట్టిన పరీక్ష. ఒకరేమో విరోబా అంటున్నారు, ఇంకొకరేమో మసీదుకు రా అంటున్నారు. ఎక్కడికి పోవాలి శ్యామ? భగవంతుడు తన భక్తుడికి ఎప్పుడు ఇటువంటి పరీక్షలు పెడుతూనే ఉంటారు. కాబట్టి బాబాగారిని ఆశ్రయిస్తే ఇటువంటి పరీక్షలు మనకు ఎదురవుతూనే ఉంటాయి. సత్సంగము ఉంటుంది ఒకే సమయంలో, అప్పుడే లౌకికపరమైన వేడుకలు ఉంటాయి. జన్మదినం అని, పెళ్లి రోజు అని, పంచల ఫంక్షన్ అని, ఇలా ఎన్నో ఉంటాయి. నీవు ఎటు వెళ్తావు? సత్సంగాన్ని కోరుకుంటావా, వేడుకను కోరుకుంటావా? నా బిడ్డ ఏం చేస్తుంది అని భగవంతుడు లేదా గురువు చూస్తూ ఉంటాడు. ఇటువంటివన్నీ మనకు సహజంగా ఎదురయ్యే పరీక్షలే. అటువంటి పరీక్ష ఎదురైంది శ్యామకి. కానీ శ్యామ ద్వారకామాయి బిడ్డ. బాబాగారు అతనికి తల్లి,
ఇతనికి సర్వస్వం బాబానే. అందుకని ద్వారకామాయికే వెళ్ళాడు. ద్వారకామాయికి పరుగు తీశాడు శ్యామ. మసీదు మెట్ల వరకు వెళ్ళాడు. బాబాగారు మసీదులో ఉన్నాడు. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. వెంటనే బాబాగారు అంటున్నారు, కోపడ్డారు, గర్జించారు బాబా, పట్టు పైకి ఎక్కవద్దు, ఎక్కావో ఖబర్దార్, పో క్రిందకు దిగిపో. అదిరిపోయాడు శ్యామ. తన బాధని బాబాగారు తీరుస్తారు, తన సమస్యని బాబాగారు పరిష్కరిస్తారు, తన ప్రాణాన్ని బాబాగారు కాపాడుతారని బాబాగారు తల్లి కాబట్టి తల్లి వద్దకు పరిగెత్తుకుంటూ వస్తే తల్లి తన్ని తరిమివేస్తూ ఉంది. ఇంకా తనను పైకి ఎక్కవద్దు అన్నారు అని అంటే, బాబాగారు కోపడుతూ ఉన్నారు అని అంటే అతడికి ఏమి అర్థం కాల. మెట్ల వద్దే కూర్చున్నాడు, పైకి ఎక్కలేకపోయాడు, భయం. కానీ ఇక్కడ కూడా శ్యామలో ఉన్న భక్తిని గమనించండి. బాబాగారి మాట పట్ల, బాబాగారి ఆజ్ఞ పట్ల అతడుకున్న నమ్మకాన్ని గమనించండి. బాబాగారు ఏది చెప్తే శ్యామ అదే చేస్తాడు. బాబాగారు అంటే శ్యామకు సర్వస్వం. ముందు అధ్యాయంలో బాబాగారు చితలికి వెళ్ళమన్నారు మిరికర్తో సహా. బాబాగారు ఆజ్ఞనిచ్చారు. మిరికర్ ఏమన్నాడు, శ్యామగారు మీరెందుకండి అంతవరకు రావటం, మీకెందుకు వృధాశ్రమ అన్నాడు. సరే, మిరికర్ మాట వెళ్ళి బాబాగారికి చెప్పారు ఆయన, శ్యామ బాబా అతడు ఎలా అంటున్నాడు అంటే, సరే ఆగిపో అన్నారు బాబా. బాబాగారి మాటలు విని మిరికర్, సరే శ్యామ నాతో పాటు మీరు రండి అన్నాడు. శ్యామ వెళ్ళాడా? లేదు. తిరిగి బాబాగారికి చెప్పవలసిందే, వారి ఆజ్ఞను పొందవలసిందే. తిరిగి బాబాగారు వెళ్ళమంటేనే మిరికర్తో పాటుగా చితలి వెళ్ళాడు. అలా ఇప్పుడు కూడా తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, తను భయపడుతూ ఉన్నాడు. అయినా సరే బాబాగారు ఎక్కవద్దు అన్నారు. మెట్లు ఎక్కలేదంతే. ఇది శ్యామకు బాబాగారి పట్ల ఉన్న విశ్వాసం. ఇది బాబాగారికి తెలుసు. సరే, కాసేపటికి బాబాగారు శాంతించారు. బాబాగారు శాంతిస్తే ఎలా ఉంటారో శ్యామకు తెలుసు. కాబట్టి శ్యామ ధైర్యంగా మెట్లెక్కి మసీదులోకి వెళ్ళాడు. బాబాగారి పాదాల వద్ద కూర్చున్నాడు. బాబాగారు అనుగ్రహిస్తారు, బాబాగారు సమస్యను పరిష్కరిస్తారు. కానీ ఆ పరిష్కరించే ముందు ఇటువంటి పరీక్ష పెడుతూ ఉంటారు. కాబట్టి గురువును ఆశ్రయిస్తే ఎన్నో పరీక్షలు ఎప్పుడు మన వెంటే ఉంటాయి. గురువును ఆశ్రయించగానే అన్నీ సాఫీగా జరగవు. ఎన్నో చిక్కుముళ్ళు వస్తాయి, ఎన్నో ఒత్తిళ్ళు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. అయినా సరే ఆ సమయంలో సహనం కోల్పోకుండా, వారి పట్ల శ్రద్ధను నిష్ఠను కోల్పోకుండా, ఆ సమయాల్లో మరింతగా బాబాగారి నామాన్ని స్మరిస్తూ వారి పాదాలను మరింత విశ్వాసంతో పట్టుకుంటే ఆ సమస్యలన్నీ దూది పింజల్లా తేలిపోతాయి. ఇప్పుడు శ్యామ లోనికి వెళ్ళాడు. బాబాగారు చెప్తున్నారు, శ్యామ నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు, నీకు ఎటువంటి భయము లేదు, నీవు బాగవుతావు. ఫకీర్ నిన్ను ప్రేమగా సంరక్షిస్తాడు. తిన్నగా ఇంటికి వెళ్ళు, స్థిరంగా కూర్చో, ఎక్కడికి బయటికి వెళ్ళవద్దు, నిశ్చింతగా కూర్చో, నిర్భయంగా కూర్చో, నా మీద విశ్వాసం ఉంచు. ఇది బాబాగారు ఇచ్చిన అభయం. సరే, శ్యామ తిన్నగా ఇంటికి వెళ్ళాడు. శ్యామ ఇంటికి వెళ్ళకముందే తాత్యాన్ని పిలిచారు బాబా. తాత్య, నువ్వు శ్యామ ఇంటికి వెళ్ళు, వాడు ఇంట్లోనే ఉండాలి, నిద్రపోకూడదు, నచ్చింది తినమను, ప్రశాంతంగా ఉండమను అని తాత్యాన్ని పంపాడు. తాత్య శ్యామ ఇంటికి వెళ్ళాడో లేదో దీక్షితుని పిలిచారు బాబా. కాక మీరు శ్యామ ఇంటికి వెళ్ళండి, అతడికి రాత్రి కునుకు పడుతుంది, అతడిని నిద్రపోనీయకండి అని కాకను పంపారు. రాత్రంతా వారు శ్యామ ఇంట్లో ఉన్నారు. సరే, తెల్లవారింది, ఆ గండం గడిచింది, శ్యామ బాగుపడ్డారు. ఇప్పుడు శ్యామ ఏమనుకున్నారు, బాబాగారిని తను ఆశ్రయిస్తే, తను తల్లిగా భావిస్తే బాబాగారికి నాపై కోపం ఉంది అనుకున్నారు. పైకి ఎక్కవద్దు అని అంటే తననే అనుకున్నారు. తన పట్ల బాబాకి ఎటువంటి జాగ్రత్త లేదు అనుకున్నారు. నా పరిస్థితి ఏంటి అని భయపడ్డారు. అటువంటి శ్యామకు, లేదు శ్యామ, నాకు నీ పట్ల చాలా జాగ్రత్త ఉంది, నాకు నీ పట్ల చాలా మమకారం ఉందని బాబాగారు తెలియజేసేందుకే శ్యామ ఇంటికి వెళ్ళకముందే తాత్యాన్ని పంపారు, కాకా దీక్షిత్తును పంపారు. ఇలా పంపితేనే శ్యామ మనసుకు వస్తుంది, అబ్బో బాబాగారు నా పట్ల చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు అని. ఇలా తాత్యాను దీక్షిత్ గారిని పంపటం ఒక మిష, కేవలం అది శ్యామ మనసుకు రావాలనే. అలాగే మిరికర్తో కూడా శ్యామను పంపారు. శ్యామ చితలికి వెళ్ళకపోయినా బాబాగారు రక్షించగలరు, కానీ మిరికర్ మనసుకు రావాలి, నన్ను రక్షించేందుకే, నా సహాయం కోసమే బాబాగారు శ్యామను పంపారు అని అతను అన్నాడు కదా. అలా
అది అతని మనసుకు రావాలి అని అంటే శ్యామ వెళ్ళాలి. అలాగే బాబాగారి ద్వారా మన సంతానాన్ని పొందాలన్నా, ఎటువంటి వరాలు పొందాలన్నా బాబాగారి మాట కాదు, బాబాగారి చేతిగుండా ఫలాన్నో కొబ్బరికాయను ఇస్తే మనకది ఇంకా ఎక్కువ నమ్మకాన్ని కలిగిస్తుంది. ఇటువంటి మిషన్ల కోసమే బాబాగారు ఇవన్నీ చేశారు తప్ప, వాస్తవానికి బాబాగారు అన్న మాటలతోనే శ్యామ రక్షించబడ్డాడు, విషం దిగిపోయింది. కానీ శ్యామ అది అప్పుడు గ్రహించలేదు. ఎలా ఉందో చూద్దాం. బాబాగారు ఏమన్నారు? పట్టు పైకి ఎక్కవద్దు అన్నారు. అది శ్యామనే కాదు, శ్యామలో ఉన్న పాము విషాన్ని పైకి ఎక్కవద్దు అని బాబాగారు ఆజ్ఞాపించారు. ఎక్కావో ఖబర్దార్ అన్నారు, అంటే తీవ్రంగా శాసించారు. అంతే, ఇంకా అది పైకి ఎలా ఎక్కుతుంది? తీవ్రంగా శాసించింది సాక్షాత్తు భగవంతుడు కదా. అలా అయిపోయింది. ఏమన్నారు? పో, క్రిందకి దిగిపో అన్నారు. అంతే, దిగిపోయింది. కాబట్టి అక్కడే విషం తొలగిపోయింది శ్యామ నుండి, అక్కడే రక్షించబడ్డాడు. కానీ శ్యామ అది గ్రహించలేదు. శ్యామ నన్ను బాబా కోప్పడ్డారు అనుకున్నారు. అందుకే నీ పట్ల నాకు చాలా జాగ్రత్త ఉంది శ్యామ అని శ్యామ మనసుకు వచ్చేందుకు దీక్షిత్తును, తాత్యాను శ్యామ ఇంటికి బాబాగారు పంపారు. ఇలా ఉంటుంది బాబాగారి దయ. కానీ విచిత్రం ఏంటంటే వారి చర్యని ఎవరము సరిగ్గా అర్థం చేసుకోలేము. వారి ప్రేమను, వారి దయను ఎప్పుడు ఎవరము సరిగ్గా అర్థం చేసుకోలేము. ఇదే బాబాగారు చెప్పింది. ఊరకే చూస్తూ ఉండడమే తప్ప ఈమె వింత చర్యలు ఎవరికీ అర్థం కావు అని అన్నారు. బాబాగారి మరిన్ని బోధలను, వారి లీలలను రేపటి అధ్యాయంలో దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. స్వస్తి. సాయిబాబా అని పేరుతోనే పిలవాలా? మనసును తలుచుకుంటే కోరిన కోర్కెలు తీర్చే దైవం. బాబా జననం ఒక అంతు చిక్కని అద్భుతం. బాబా లీలలు అనంతం. బాబా నామస్మరణం తనివి తీరని, జన్మ చాలని ఒక గొప్ప వరం. బాబా గారు తమను తాము చూపుతూ మన గురించి తెలిపేదే ఈ బాబా గారి సచ్చరిత్ర. ఇందులోని ప్రతి అధ్యాయం, ప్రతి బోధ, అంశాలు బాబా లీలలు. ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి? సర్వం బాబా. బాబా గారి బోధ సచ్చరిత్ర నుండి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరి మనసులను తాకనుంది. బాబా గారి దీవెనలు మీ ప్రతి ఇంటిని చేరుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. బాబా గారి కృపతో, ప్రేరణతో శ్రీ సాయి సచ్చరిత్ర OVI to OVI మీ SYC న్యూస్ ఛానల్లో